హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో పుష్ప టూ డిస్ట్రిబ్యూషన్లో అయితే ఒకరైతే చాలా భయపడుతున్నారు, హిందీకి సంబంధించిన వ్యక్తి అయితే. సో ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, అదేవిధంగా అసలు ఏ విషయంలో భయపడుతున్నాడు అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రియేటివ్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో ఎలా నడుస్తుందండి ఇప్పుడు పుష్ప 2? అదేవిధంగా ఇంతకీ అసలు ఈ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే ఇప్పుడు చాలా వినిపిస్తుంది కొంచెం భయపడుతున్నాడు అని చెప్పేసి. సో అంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్ కాదు తను. సో బాగా పేరు పొందినటువంటి ఒక సీనియర్ డిస్ట్రిబ్యూటర్. అది కూడా ముంబైలో ఉన్నటువంటి మరాఠా మందిర్ అనేది చాలా ఫేమస్ థియేటర్. అది ఆ మరాఠా మందిర్లోనే షోలే లాంటి సినిమా సంవత్సరాల తరబడి ఆడింది. అలాగే షారుఖ్ ఖాన్ సినిమా అది కూడా 7 సంవత్సరాల పాటు ఆడింది. ఇది అట్లాగే దానికి G7 మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఆయనది ఒకటి ఉంది. సో అట్లా మనోజ్ దేశాయ్ ఆయన పేరు. సో మనోజ్ దేశాయ్ ఇంటర్వ్యూల కోసం కూడా చాలామంది మీడియా వాళ్ళు వెళుతూ ఉంటారు. అంటే మొత్తం ఎగ్జిబిటర్స్లోనే ఆయనంత పాపులర్ ఎవరు ఉండరు. సో పెద్ద పెద్ద మీడియా హౌస్లో కూడా మనోజ్ దేశాయ్ ఇంటర్వ్యూల కోసం వెళతారంటే సో ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్ట అలాంటివి మనం చూడొచ్చు. సో పుష్ప 1 ఆ సినిమా విషయంలో ఆయన ఏవైతే పెట్టున్నారో నమ్మకాలు అవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే పుష్ప 2 సినిమా చూసే ప్రేక్షకుల కోసం ముందుగా పుష్ప 1ని తన థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది. వీళ్ళు ఈ సినిమా చూసి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా మరింత బాగా, అంటే ఒకవేళ పుష్ప 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ సినిమా చూడవచ్చు. ఇప్పుడు థియేటర్లో వాళ్ళకి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కల్పించాలనే ఉద్దేశంతో ఆయన అటు మరాఠా మందిర్లోను దీంట్లో కూడా G7 మల్టీప్లెక్స్లో కూడా ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. చాలా మంచి ఆలోచన. అదేవిధంగా అతనికి కూడా బిజినెస్ పరంగా కూడా మంచి వ్యాపారం ఇది. ఆయన ఎంతసేపు కూడా చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రేక్షకులకి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కల్పించాలి. సో వాళ్ళు ఎంతసేపు ఆయన ఆడియన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుగురించి ఆయన థియేటర్లో కూడా చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి పేరు. సో ఇప్పుడు ఆ మనోజ్ దేశాయ్ మరి పుష్ప 2 విషయంలో ఏ విషయంలో భయపడుతున్నాడు అంటే ఆయన పుష్ప 1 సాంగ్స్ మీద చాలా ఆయనకి చాలా ఇష్టం అయ్యా ఆ పుష్ప 1 సాంగ్స్ అంటే. సో సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్ అనేది మేజర్ పార్ట్ వహించింది. సో నాకు పుష్ప 1 సాంగ్స్ అన్నీ కూడా ఆయన తెలుగు సాంగ్స్ కాదు, హిందీలో సాంగ్స్ ఆయన తెలుసు ఆయన. అందుకని ఆ హిందీలో కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ మ్యూజిక్ ఏదైతే ఉందో ఈ సాంగ్స్ గురించి నాకేమీ తెలియదు. ఒక పాట రిలీజ్ అయింది, బట్ ఆ పాట ఎలా ఉందనేది నాకు తెలియదు. అదొక్కటే నాకు భయం కలుగుతూ ఉంది. అలాగే పుష్ప 1కి సంబంధించి డైలాగ్స్ చాలా బాగా ఇష్టం నాకు. సో ఇందులో ఆ డైలాగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా కొంచెం నాకు ఇదిగా ఉంది. ఆ విషయంలో మెయిన్గా ఏంటంటే పాటల విషయం. సో ఇంతవరకు కూడా ఒకే ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాట గురించి ఇక పెద్దగా ఇది కాలేదు. సో మిగతా పాటలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఒక్క భయం నన్ను వెంటాడుతుంది. పాటలు కనుక సినిమా ముందు కనుక హిట్ అయితే ఇంకా నో డౌట్ ఇక పుష్ప 2 అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. ఒక ఐటమ్ సాంగ్ అయితే రాబోతుంది అండ్ అదే విధంగా డేట్ కూడా క్లియర్ చేశారు. అండ్ దానికి కూడా ఎవరు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్ అయిపోయింది. సో చాలా మంది ఈ ఐటమ్ సాంగ్ కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పుష్ప 1లో ఊ అంటావా మామ అని చెప్పేసి సమంత గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుంది మరి ఎలా? సో కిసిక్ సాంగ్, సో అది ఇప్పటికే వాళ్ళు చెప్పారు కిసిక్ అని. సో శ్రీలీల వచ్చింది అందులో, సమంత ప్లస్లో ఇందులో శ్రీలీల వచ్చింది. శ్రీలీలతో పాటు మరో 2-3 హీరోయిన్లు కూడా, పేరు పొందిన హీరోయిన్లు కూడా కనిపిస్తారు ఈ పాటలో అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. పుష్ప సంబంధించిన తను ఒక విషయంలో సక్సెస్ అయినప్పుడు దాని సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ పాట వస్తుంది. కాబట్టి అతను పెద్దగా దాంట్లో కూడా ఆయన డ్యాన్స్ వేయడు. మనకు తెలుసు ఊ అంటావా మావలో కూడా ఆయన డ్యాన్స్ వేయడు. సో చిన్న చిన్న మూమెంట్సే ఉంటాయి అందులో. సమంత ఆమె గ్రేస్ఫుల్ ఆ మూమెంట్సే ఆ పాటకి ఆ రేంజ్ హిట్ని సంపాదించి పెట్టాయి. సో గణేష్ ఆచార్య దానికి కొరియోగ్రఫీ చేశారు. సో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఒక పాట ఆల్రెడీ వచ్చింది మనకు తెలుసు.
శ్రీలీల పుష్ప మీద అంటే అల్లు అర్జున్ అమ్మాయి రష్మిక మందన మీద చేసినటువంటి ఆ పాట ఆల్రెడీ మనకు వచ్చింది, ముందుకు వచ్చింది, బాగానే ఆడింది, అది బాగా వ్యూవర్షిప్ అయితే బాగానే సాధించింది. బట్ మిగతా పాటలు ఇంతవరకు రాకపోవటం ఒక వెల్తిగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది రిలీజ్ అనేది. సో ఇంకొక 11 రోజులు మాత్రమే ఉంది టైము. సో ఇంకా ఏం కాలేదన్న వాళ్ళకి సో శుభవార్త లాగా నవంబర్ 24వ తేదీ ఆ కిసిక్ పార్టీ మన ముందుకు రాబోతూ ఉంది. సో ప్రోమో కూడా ఈరోజు రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన ప్రోమో. సో నేను కిసిక్ అంటూ ఏది మన సుకుమార్ స్టైల్లోనే. సో ఆయన ప్రతి సినిమాలో ఆ రకమైనటువంటి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే కాబట్టి సో మొదటి నుంచి కూడా ఏది ఆర్య నుంచి ఆ అంటే అమలాపురం దగ్గర నుంచి ఇప్పుడు ఊ అంట మా దాకా సో రంగస్థలం మనం చేసే జిగేల్ రాజా, అవును, అది ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనకు తెలుసు. సో ఇట్లా ఆయన ప్రతి సినిమాలో ఆ స్పెషల్ సాంగ్కి ప్రామినెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా కిసిక్ సాంగ్కి అంత ప్రామినెన్స్ ఉంది. సో శ్రీలీల మనకు తెలుసు, ఆమె ఎంత లైవ్ వైర్ డ్యాన్స్ విషయంలో. సో ఇప్పుడున్న హీరోయిన్లో చెప్పాలంటే టాప్ డ్యాన్సర్ అంటే ఆ అమ్మాయి అని చెప్పాలి. ఒక పక్క చూస్తేనేమో టాప్ డ్యాన్సర్ అయినటువంటి అల్లు అర్జున్, ఇంకో పక్క ఆ అమ్మాయి. సో ఇద్దరు గొప్ప డ్యాన్సర్లు. సో స్క్రీన్ మీద మరి వాళ్ళిద్దరూ కూడా కనిపిస్తే డ్యాన్స్ వేస్తే ఇంక ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటం కోసం అభిమానులందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఇంకొక 2 రోజుల్లో మనకి 2 రోజులు కూడా లేవు, అంటే 24వ తేదీ రేపే, ఇంక 2 రోజులు రేపే, రేపు రాత్రి 7:30 ఆ టైంలో 7 తర్వాత మనకి ఆ పాట మన ముందుకు రాబోతూ ఉంది. ఆ పాట ఇక ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి, ఆ పాట వచ్చిన తర్వాత ఆ సినిమా మీద పుష్ప 2 సినిమా మీద అంచనాలు ఇంకే విధంగా పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే మనోజ్ దేశాయ్ గారు చెప్పారో సాంగ్స్ విషయంలో, ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు తెలియలేదు. ఆ ఒక్క భయమే నన్ను వెంటాడుతుంది పాటల విషయంలో. ఆ పాటలు కనుక వస్తే కనుక నాకు కూడా ధైర్యం వస్తుంది అన్న రీతిలో ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఈ కిసిక్ సాంగ్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా సో ఆయన ఏదైతే ఆయన ఇప్పుడు దాకా ఆ భయం అనేది ఎక్స్ప్రెస్ చేశాడో ఆ భయం పోతుందనే అనుకోవాలి. సో ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుంది అనేది మాత్రం ఖాయం. సో ఖచ్చితంగా సాంగ్స్ విషయంలో మనం అంటే దేవిశ్రీ ఆయనకి వర్క్ ఆయన ఒక్కడి వల్ల కావట్లేదనో లేకపోతే తను అనుకున్నంతగా బ్యాక్గ్రౌండ్ స్కోరు సరిగా రాలేదనే ఉద్దేశంతోనే మరో ముగ్గురికి అప్పచెప్పాడు. కానీ సాంగ్స్ విషయంలో సుకుమార్కి ఢోకా లేదు. సో ఖచ్చితంగా ఈ సాంగ్స్ అనేవి సినిమాలో మేజర్ రోలు ప్లే చేయబోతూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు. సో దేవిశ్రీ ప్రసాద్ తనకు ఏదైతే రాక్ స్టార్ అని చెప్పేసి తను పెట్టుకున్నాడో దానికి తగ్గట్లుగానే ఈ పాటలు ఉంటాయని అనుకోవచ్చు. కిసిక్ పార్టీ ఆ ప్రోమో చూస్తేనే ఆ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో మనకు తెలిసిపోయింది. ఖచ్చితంగా అది పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ఐటమ్ సాంగ్. సో అది వచ్చిన తర్వాత అందరి అనుమానాలు తీరిపోతాయి పాటల విషయంలో. సో నాకు తెలిసి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే సినిమా రిలీజ్కి ముందు ఇంకొక పాట కూడా ఖచ్చితంగా వస్తుంది. సో మ్యూజిక్ అనేది దేవిశ్రీ మ్యూజిక్ ఎలా ఉంటుందనేది మనకి దాంతో ఇంకా పరిపూర్ణంగా తెలుస్తుంది. సో ఎనీహౌ ఖచ్చితంగా కిసిక్ సాంగు ఆ తద్వారా వచ్చేటువంటి దానికి వచ్చే లభించే ఆదరణ ఇవన్నీ కూడా ఆ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతాయనే అనటంలో ఢోకా ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.